రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు. నమస్కారం నమస్కారం. వైసీపీ హయాంలో బూతులతో చెలరేగిపోయిన బోరుగడ్డ అనిల్ కుమార్ ఆ ఎదవ ఇంకా బతికే ఉన్నాడా? ఫ్లాష్ బ్యాక్. నిన్ను దింగి పుట్టించిన నా కొడుకు వచ్చినా ఆపడం తరం కాదు. ఏంట్రా నోటికొచ్చినట్టు వెళ్తున్నావు? కట్ చేస్తే ఈ పోలీసులు తనని ఎంత దారుణంగా కొట్టారు. వీడికి నరకానికి అన్యాయంగా చూపించండి రా. నా బొచ్చు నా బొచ్చు పీక్కోమని చెప్పండి. దమ్ములేని నడక చూడు. ఎలా ఉందన్నా? బత్ ఇంజక్షన్ ఇవ్వకుండా పెద్ద ఆపరేషన్ చేసుకున్నట్టు ఉంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఆడికి అలాగే అవ్వలేరా. అమాయకులైన వాళ్ళ మీద అక్రమ కేసు పెట్టి ఇలా హింసించి ఇలా కొట్టే అధికారం ఉందని నేను అడుగుతున్నా. అగరబత్తి కాదు, నిన్నెవడు అడిగాడు? చొక్కా వేసుకొని బయటకు వస్తే అన్ని తెగిపోతాయి. ఎందుకు మేస్టారు మాటిమాటికి అడుగుతారు? పర్లేదు, ఇంకో రౌండ్ వేయచ్చు. ఏమైంది కాలికి? ఏంటి చికెన్ గునియా వస్తుందా? నువ్వు చూడటం తప్ప పొడిచేదేవి లేదని మాకు అర్థమైంది. ఈ వారం రోజులుగా పోలీసులు పెడుతున్న అక్రమ కేసులు చూస్తే మీకే అర్థమవుతుంది. ఎక్కువ మాట్లాడమంటే నేను కూడా బొక్కలేస్తాను. ఏమైనా ఏం లేబ్బా, 30 కేజీలు తగ్గిపోయినా వెయిట్. అయ్యయ్యో సానుభూతి వద్దురా. మేము ఎటువంటి దొంగ సర్టిఫికేట్లు పెట్టలేదు. అది ఫేక్. రా నా కొడక, రా వైజాగ్ రా. లంజా కొడకా, నిన్ను అక్కడే. దళితున్నైనా నన్ను చిత్రహింసలు పెట్టారు. 3rd డిగ్రీ ఇచ్చారు కర్నూలులో. గత 4 నెలలుగా కుటుంబ ప్రభుత్వం నాపై కక్ష సాధింపు చర్యలు చూస్తా ఉన్నారు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ఆ తర్వాత నీ పిల్లల్ని, నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని దేనికి? అర్థమైందిగా? చిన్న నాలుగు తగిలించి పంపించు. నా వెన్నుపూస L4 బోన్ ఫ్రాక్చర్ అయింది. వాయిస్ లో బేస్ ఇదిరా. నా టెస్టిస్ రైట్ సైడ్ బ్లడ్ క్లాట్ అయింది బుక్కాలతో తనటం వల్ల. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. తప్పుడు కేసులు పెట్టి అందరినీ అరెస్ట్ చేయించి కొట్టిస్తున్నావే. ఏమిట్రా అది అలా రెచ్చిపోతుంది? అది మందరికి ఎక్కువ, కైకి తక్కువ. ముందు దాని సంగతి